హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గీతా యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వాంగీ బాత్ రైస్ అండి. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేసి పెడితే పిల్లలు అనేది మొత్తం బాక్స్ అనేది ఖాళీ చేస్తారనమాట. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ అండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటో చూసేదానికి నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలంటే చూసేద్దాం, వచ్చేయండి. వాంగీ బాత్ చేయడానికి కోసం ఇక్కడ ఒక 1/4 కిలో వరకు వాంగీ బాత్ వంకాయలు అయితే తీసుకున్నానండి. మనకి పొడవుగా ఉంటాయి కదా, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే వాంగీ బాత్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా అయితే నేనైతే కట్ చేసుకొని ఇక్కడైతే ఒక్కసారి నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ ఇలా వాటర్లో అయితే వేసేసుకొని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ మొత్తం ఒక పెద్ద మీడియం సైజ్ అండి, కొంచెం పెద్దది అనమాట. సో ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్నగా పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఒక 3 ఉంటాయండి, ఒక 3 వరకు ఉంటాయి. టమాటో అయితే తీసుకున్నాను అనమాట. టమాటో ముక్కల్ని కూడా ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఒక 4 తెల్లపాయలని ఇలా పొట్టు తీసేసుకొని దంచుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 చెక్క లవంగం అయితే తీసుకున్నాను, వచ్చేసి ఒగ్గనేకండి. కొద్దిగా కొత్తిమీర కూడా తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాంగీబాత్ పౌడర్ అండి. మనకి బయట అంగడిలో వాంగీబాత్ పౌడర్ అనేది దొరుకుతుంది అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి MTR వాంగీబాత్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. సో మీకు ఆ బ్రాండ్ దొరికితే అదైతే మీరు వాడుకోవచ్చండి. సో ఇప్పుడు వచ్చేసి ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి అయితే తీసేసుకోవాలండి. ఒక కడాయి అయితే తీసేసుకొని దీంట్లో ఆల్రెడీగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చెక్క లవంగం అనేది వేసుకోవాలన్నమాట. చెక్క లవంగం అనేది కొంతమంది రసలు ఇష్టపడారండి. సో చెక్క లవంగం వేయడంతో ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి అల్లం పీసెస్ కూడా వేసేసుకోవాలన్నమాట. అల్లం అనేది కొంచెమే వేసుకున్నాను. మీకు పేస్ట్ దొరికితే మీరు పేస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో అల్లం పేస్ట్ వేయకపోయినా జస్ట్ ఇలా అల్లము ఒక తెల్లపాయల్ని ఇలా జస్ట్ ఒక 4 పొట్టు తీసేసుకొని జస్ట్ అలా మ్యాష్ చేసేసి వేసాను, అంతేనండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరుకుతుందంటే మీరు దాన్ని కూడా వాడుకోవచ్చు. అది వేయకపోయినా పర్వాలేదండి, టేస్ట్ అనేది చాలా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. అంటే కొంచెం మీడియం సైజు అంటే ఒక 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి. సో మీకు ఒక 2 ఆనియన్స్ మీడియం సైజ్ అంటే ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి బాగా పెద్ద సైజే ఒక పెద్ద గడ్డ అండి ఆనియన్ అయితే తీసుకొని ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో మనకి ఎప్పుడైనా కానీ వాంగి బాత్కి మాత్రము ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుందండి. తినేకి కూడా డిస్టర్బ్ అనేది ఉండదు అన్నమాట. ఇవి కొంచెం బాగా వేగనిద్దామండి. చూడండి, ఆనియన్స్ అనేది ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపాకునైతే వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఎక్కువ కూడా ఉంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కరివేపాకుని ఎంత ఎక్కువగా వేయడంతో మనకి వాంగిబాత్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి టమాటో కూడా వేసేసుకుందామండి. చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసేసుకొని అవి కొంచెం బాగా మెత్తపడేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మనం చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అండి. చాలా బాగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. టమాటో ముక్కలు అనేది కొంచెం బాగా మెత్తబడినిద్దామండి. చూడండి, టమాటో అనేది ఈ విధంగా మనకి మెత్తగా అయితే అయిపోవాలన్నమాట. చూడండి, టమాటో ముక్కలు అనేది ఎంత సాఫ్ట్గా అయితే అయిపోయినాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము వాంగీబాత్ వంకాయలు అయితే ఇలా తీసేసుకొని బాగా చక్కగా నీట్గా వాష్ చేసుకున్నాం కదా. సో వీటిని అయితే ఇప్పుడు వాటిని కూడా వేసేసుకొని బాగా ఒక మిక్స్ అయితే చేసుకుందామండి. ఇలా మొత్తం ఇలా కలిపేసుకొనేసి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకొని మనం మూత అయితే పెట్టేసుకుందామండి. ఒకసారి బాగా మూత అయితే పెట్టేసుకొనేసి బాగా 1 నుండి ఒక 15 మినిట్స్ బాగా వంకాయ ముక్కలు అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సో మధ్యలో మనం ఇలా ఓపెన్ చేసుకొని మూత అయితే తీసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి
ఒక 1 నుండి ఒక 50 మినిట్స్ మనం మూత అయితే పెట్టేసుకుందామండి. సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, వంకాయ ముక్కలు అనేది బాగా మెత్తగా ఉడికేంత వరకు పెట్టేసుకుందాం. చూడండి ఒక 1 నుండి ఒక 50 మినిట్స్ అయితే అయిపోయింది కదా. చూడండి ఇప్పుడు మనం ప్లేట్ అయితే తీసేసుకొని చూసేసాము. మనము ఎప్పుడే కానీ ఇలా వదిలేసుకోకూడదండి, అప్పుడప్పుడు ఇలా మధ్యలో మనము మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మీకు కారానికి సరిపడంత కారాన్ని అయితే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో చేసుకున్న మామూలు కారం పొడి అండి. సో దాన్ని అయితే నేను వేసుకుంటున్నాను. దాన్ని కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. సో ఇప్పుడు మనము కారం పొడి కూడా వేసుకున్నాం కదా, ఈ ఇంట్లో చేసుకున్న కారం కదా, కొద్దిగా కారం అనేది ఎక్కువగా ఉంటుందండి. సో దానికోసం 1 టేబుల్ స్పూన్ వరకే వేసేసుకున్నాను. మీకు కావాల్సి ఉంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇది ఇంట్లో తీసుకున్నది కాబట్టి, ఇంట్లో చేసిండే కారం పొడి కాబట్టి చాలా అంటే చాలా కారం ఉందండి. సో దానికోసం 1 టేబుల్ స్పూన్ వరకే వేసుకున్నాను. మీరు అంగులో తెచ్చి బయట తెచ్చి వాడేదైతే ఒక 2 టేబుల్స్ వరకు వేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం కారం పొడి కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఇలా బాగా కలిపి చేసి ఇంకొక 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకొని బాగా మగ్గనిద్దామండి. ఒక 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత తీసేసుకొని చూసేద్దామండి. చూడండి కారం అనేది బాగా మొత్తం ముక్కలకైతే పట్టేస్తాయి అన్నమాట, వంకాయ ముక్కలకైతే. సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఎంటీఆర్ వాంగీబాత్ పౌడర్ అయితే తీసుకున్నాను కదా. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని కూడా ఫుల్ కావాలంటే ఫుల్ కూడా వేసేసుకోవచ్చు అండి. ఒక 1/2 కిలో వరకు చేస్తే మీరు ఫుల్ కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/4 కిలో వేసాను కాబట్టి సగం అయితే వేసేసి సగం అయితే వెత్తి పెట్టేస్తున్నాను అండి. సో మీకు కావాలి అంటే మీరు మొత్తం కూడా వేసుకోవచ్చు అనమాట. మసాలా అనేది ఎక్కువ అవుతుందండి. సో ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను తక్కువ మసాలా అయితే వేసుకున్నాను. సో మీరు ఎక్కువ ఒక 1/2 కిలో వరకు 1 కేజీ వరకు తీసుకుంటే మీరు మొత్తం ప్యాకెట్ కూడా వేసేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు చూడండి ఇలా వంకాయలు అనేది ఇలా మనం ప్రెస్ చేస్తే మ్యాష్ అయిపోవాలన్నమాట. సో అంతవరకు బాగా ఫ్రై చేసుకుందామండి. వంకాయలు అనేది బాగా మెత్తపడితేనే వాంగిబాత్ అనేది చాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకున్నాను కదా. నేను ఎక్కువ వాటర్ అయితే వేయట్లేదు. చూడండి ఒక టీ తాగే గ్లాసెస్ అయితే ఉంది కదా, సో దాంట్లో సగం వాటర్ అయితే వేసుకుంటున్నాను. సగం వాటర్ అనేది వేసేసుకొని బాగా ఇలా కలిపేసుకొని బాగా కుది వచ్చేంతవరకు బాగా చూడండి ఇలా వంకాయలు అనేది ఇలా ప్రెస్ చేసి మెత్తగా అయిపోవాలన్నమాట. సో అలా వరకు మనం బాగా కలుపుకోవాలండి. సో కలిపేసుకుందాము. ఇప్పుడు మొత్తము స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాం కదా. ఇంకా ఇప్పుడు మసాలా మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇంకొక 5 మినిట్స్ స్టవ్లో పెట్టుకొని అయినంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత అయితే పెట్టేసుకొని మధ్యలో అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మూత తీసేసుకొని చూసేద్దాము. చూడండి ఇలాగైతే వస్తుందన్నమాట. సో చాలా బాగా అయితే వచ్చేసింది చూసారా. సో మనకి వంకాయ గొజ్జు అనేది ఎంత పర్ఫెక్ట్గా అయిందో తెలుసుకోవడానికి బాగా ఒక కుది అయితే వస్తుంది కదండి, అప్పుడు మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో సైడ్ ఏంటి ఆయిల్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా వాళ్ళు సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొనేసి మంచిగా కలిపేసుకుందామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం రైస్లోకి అయితే వేసేసుకోవడమే. మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని ఒక 2 డేస్ వరకు తినొచ్చండి, చాలా బాగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకొని తినొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి వేడిగా అన్నం అయితే అయిపోయింది అనమాట. సో దాన్ని కూడా వేసేసుకొని బాగా ఇలాగైతే కలిపేసుకుందామండి. సో గొజ్జుకి సరిపడేంత రైస్ని అయితే మీరు వేసుకొని ఇలాగైతే మొత్తం అయితే కలిపేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం అన్నానికి అయితే నేను కలిపేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చింది. చూడండి ఎంత సింపుల్గా అయితే అయిపోయింది కదా ఈ రెసిపీ వచ్చేసి. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ఇంకెందుకు లేట్ ఈరోజే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. చూసారు కదండి మనకి గొజ్జుకి మొత్తం అన్నం అయితే నేను కలిపేసుకున్నాను అనమాట. సో మీరు గొజ్జు అంటే ఎక్స్ట్రా మీకు ఎంత కావాలో అంత రైస్ని అయితే కలిపేసుకొని గొజ్జుని ఎక్స్ట్రా మీరు స్టోర్లో కూడా తీసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని మీరు తినొచ్చండి. ఒక 2 డేస్ వరకు తినొచ్చు అనమాట, ఏం కాదు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం అయితే కలిపేసుకున్నానండి. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ఇంకెందుకంటే లేట్ ఈరోజే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి.